కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు చేశారు. ఎలక్షన్స్ కు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికొదిలేసి శ్వేతపత్రాలతో గారిడి చేస్తామంటే కుదరదన్నారు. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి అధికారంలోకి రాగానే మభ్యపెడతారా, కుంటి సాకులతో పథకాలకు పాతరేస్తారా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఏరు దాటినాక తెప్ప తెగలరేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా, గద్దెనెక్కిన వంక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. శ్వేతపత్రాల తమాషాలు, పవర్ పాయింట్ షోలు దేనికోసమని ట్విట్టర్లో ప్రశ్నించారు. అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే మొండి చేయి చూపించడానికి తొన్ని వేషాలు వేస్తున్నారంటూ టీ సర్కార్పై కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 9.5 ఏళ్ల తమ ప్రగతి ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం అని కేటీఆర్ తెలిపారు. శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు, అప్పులు, ఆదాయాల శ్వేత పత్రాలే కదా అని అన్నారు. దశాబ్ద ఉత్సవాల్లో తాము విడుదల చేసిన ప్రగతి నివేదిక ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రం అని చెప్పారు. ఆడిట్ రిపోర్టులు, ఆర్బీఐ నివేదికలు ప్రతి పైసాకు లెక్కపత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయి కదా అని అన్నారు. ప్రతి రంగంలో 10 ఏండ్ల ప్రగతి నివేదికలు ప్రచురించి ప్రజల ముందు ఉంచామని, తాము దాచిందేమీ లేదని, వాళ్ళు శోధించి సాధించేది ఏమీ ఉండదన్నారు. కొండను తవ్వి ఎరుకను కూడా పట్టలేరని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దివాలా కోర్ స్టోరీలు చెప్పి తప్పించుకోవాలని చూస్తారా అని కేటీఆర్ నిలదీశారు. అబద్ధాలు, అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదు నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడమని కేటీఆర్ విమర్శించారు.